ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే సొంత భూమి కలిగి లేదా సొంత భూమి లేని వారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 గ్రామీణ హౌసింగ్ స్కీమ్ ద్వారా 2,50,000 అమౌంట్ అనేది ఆర్థిక సహాయం అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఎటువంటి భూమి లేకుండా ఇల్లు కట్టుకోవాలనుకునేవారు దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటాయి. ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తుందో అప్పుడు వీరికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా హౌసింగ్ స్కీమ్ ద్వారా సొంత భూమి ఉండి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. దరఖాస్తు చేసుకునేవారు గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి లేదా వార్డు సచివాలయంలో అయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వారికి అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. గతంలో ఎప్పుడు ఇల్లు మీ పేరు మీద శాంక్షన్ అయ్యి ఉండరాదు. అంటే గవర్నమెంట్ నుంచి ఏ స్కీము అంటే హౌసింగ్ తరపు నుంచి ఏ స్కీము మీకు శాంక్షన్ అయ్యి ఉండకూడదు. పక్కా ఇల్లు కలిగి ఉండి హౌస్ ట్యాక్స్ మీ పేరుపై ఉండరాదు. అంటే ఇల్లుండి మీకు హౌస్ ట్యాక్స్ అనేది మీరు కడుతూ ఉండకూడదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఉండకూడదు. 4 వీలర్ ఉండకూడదు. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. మీ ఇంట్లో 340 చదరపు మీటర్ల కలిగిన భూమి అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఉండకూడదు. మీ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ భూమి అనేది ఉండకూడదు. అప్లికేషన్ చేస్తున్న వారు రైస్ కార్డ్ రేషన్ కార్డులో ఎవరికైతే గతంలో హౌస్ అనేది శాంక్షన్ అయి ఉండదు, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయి ఉండకూడదు. ఈ హౌసింగ్ స్కీమ్కి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, జాబ్ కార్డ్ జిరాక్స్, దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పట్టా లేదా పొజిషన్ సర్టిఫికేట్ జిరాక్స్. అంటే ఈ స్కీమ్ అనేది ప్రజెంట్ ఆల్రెడీ ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి, ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ మీకు ఉంటాయి కాబట్టి VRO దగ్గర నుంచి పొజిషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పనిచేస్తున్న ఫోన్ నెంబర్ అంటే దానికి OTPs కానీ ఉన్నా ఆల్రెడీ మొబైల్కి లింక్ అయి ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే March 20 లోపల లాస్ట్ డేట్ అయిపోయిందని చెప్పారు. కానీ లాగిన్లో అయితే ఇంకా అప్లై చేయడానికి అయితే ఉంది. ఇప్పటికి కూడా రన్నింగ్లో ఉంది. మీరు ఒకవేళ కావాలనుకుంటే అప్లై చేసుకోండి. దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ స్కీమ్కి దరఖాస్తు చేస్తున్నవారు ఈ పథకానికి అసలు అర్హులా కాదా అనేది తెలుసుకోవడానికి ముందుగా మీ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డ్ కమ్యూనిటీ సెక్రటరీ వారిని కాంటాక్ట్ అయితే వారు మీ యొక్క ఆధార్ నెంబర్ మరియు మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని బెనిఫిషరీ సెట్లో చెక్ చేస్తారు. మీరు అసలు ఎలిజిబులా కాదా అని చెక్ చేస్తారు. తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే అప్పుడు అప్లికేషన్ అనేది కలెక్ట్ చేసుకొని వెంటనే అప్లై చేసేస్తారు. దీనికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. దీని ప్రొసీజర్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి కావాలనేది అవి కూడా నేను ఈ వీడియోలో పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మొత్తం 4 విడతల్లో ప్రభుత్వం నుండి మొత్తం ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 2,50,000 నగదు అందుతుంది. ఆ నగదు ఎప్పుడు అందుతుంది, ఎలా అందుతుంది అంటే ఫస్ట్ స్టేజ్ 1 పునాదులకి ఏంటంటే అప్లికేషన్ చేసి శాంక్షన్ అయినాక వారి భూమిలో వాళ్ళు ఇల్లు కట్టడం ప్రారంభించిన తర్వాత పునాదులు పూర్తయిన తర్వాత సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కలిసి వారికి విషయాన్ని చెప్తే వాళ్ళు మీ ఇంటికి వచ్చి జియో ట్యాగింగ్ ద్వారా పునాదుల వద్ద ఆ లబ్ధిదారులతో పాటు లొకేషన్ క్యాప్చర్ చేసి వాళ్ళు ఎంబుక్లో రికార్డ్ చేస్తారు. అది అప్లోడ్ చేస్తారు ఫోటో అని. AE గారికి, DE గారికి అంటే అసిస్టెంట్ ఇంజనీరు, డిప్యూటీ ఇంజనీర్ వారికి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు ఒక వారం రోజుల లోపలే అప్రూవల్ ఇచ్చేసేసి ఆ సంబంధిత లబ్ధిదారులకు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి దరఖాస్తు చేశారో వాళ్ళకి ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలో అక్షరాల 70,000 రూపాయలు అనేది క్రెడిట్ అయిపోతుంది 1 వీక్ లోపలే. అన్ని అప్రూవల్స్ అన్నీ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే స్టేజ్ 2కి ఏంటంటే సైడ్ గోడలు అనమాట. దీనికి అమౌంట్ అనేది 90,000 90,000 వస్తుంది. పునాదులు పూర్తయి సంబంధిత అధికారుల ద్వారా జియో ట్యాగింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే లబ్ధిదారులు సెకండ్ స్టేజ్ అయినటువంటి పక్కన గోడలు కట్టడం ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు ఫస్ట్ అమౌంట్ రాకుండా మీరు కనుక గోడలు కనుక కట్టేస్తే అమౌంట్ అనేది వచ్చే ఛాన్స్ తక్కువ ఉండేది. ఈ సెకండ్ అమౌంట్ అనేది కూడా పడదు. ఈ ఫస్ట్ స్టేజ్ డబ్బులు పడిన తర్వాత సెకండ్ స్టేజ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సైడ్ గోడలు కొట్టడం పూర్తయిన తర్వాత సంబంధిత అధికారులు సమాచారాన్ని అందిస్తే మళ్ళీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది జియో ట్యాగింగ్ చేసి లొకేషన్లో ఆ లబ్ధిదారులతో ఫోటో తీసి మళ్ళీ ఎంబుక్లో అలా రికార్డ్ చేసేసి అప్రూవల్ చేసేస్తే 90,000 అనేది మళ్ళీ క్రెడిట్ అవుతుంది. S3 స్లాబ్ అనమాట. ఈ స్లాబ్కి ఎంత అమౌంట్ వస్తుందంటే గవర్నమెంట్ నుంచి 40,000 వస్తుంది.
ఈ స్లాబ్ వేయడం అనేది ఎప్పుడైతే పునాదులు మరియు సైడ్ గోళ్ళు జియో ట్యాగింగ్ అనేది పూర్తయిపోయి దానికి తగ్గ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుందో అప్పుడు మాత్రమే మొదలు పెడితే మంచిది. ఎందుకంటే లేకపోతే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం కొంచెం క్రెడిట్ అవ్వకపోతే మీకు అమౌంట్ పడడం అనేది కష్టం అవుతుంది. అప్లికేషన్ అనేది కూడా రిజెక్ట్ అయిపోతుంది. స్లాబ్ వేయడం పూర్తయిన తర్వాత సంబంధిత అధికారులకు విషయాన్ని తెలియజేసి సేమ్ మళ్ళీ క్యాప్చర్ ఫోటో చేసేసి లొకేషన్ జియో ట్యాగింగ్ అన్ని క్యాప్చర్ చేసేసి వాళ్ళు ఎంబుక్లో రికార్డ్ చేసేసి అది ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్ని లాగిన్స్ అప్రూవల్ అయిపోతే 40,000 అనేది క్రెడిట్ అయిపోతుంది మీకు. ఇప్పటివరకు మీకు ఈ అమౌంట్ అనేది కలిపితే 2,20,000 అనేది అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ 4 ఏంటంటే స్టేజ్ కన్వర్షన్. ఇల్లు కట్టే పూర్తి ప్రాసెస్లో ఆ కుటుంబానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏవైతే సంవత్సరంలో ఉన్నటువంటి 90 రోజు పని దినాలకు గాను జాబ్ కార్డులకు వెళ్తే వాళ్ళు ఉంటారు కదా, ఆ అమౌంట్ అనేది 30,000 అనేది జాబ్ కార్డు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ ఇలా జాబ్ కార్డు కనుక ఎవరికైనా లేకపోతే ఈ 30,000 అమౌంట్ అనేది పడదు. ఒకవేళ మీకు జాబ్ కార్డు లేకుండా కూడా ఈ హౌసింగ్ స్కీమ్కి అప్లై చేసి ఉంటే ఈ 30,000 అనేది అమౌంట్ పడదు. ఒకవేళ జాబ్ కార్డు ఉంటే మాత్రం మీకు ఈ అమౌంట్ కూడా విడుదల వారీగా అలాగా క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ అసలు ఈ స్కీము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది స్టేటస్ అనేది మనం కూడా మన లబ్ధిదారులు అనేది సొంతంగా మన ఫోన్లోనే ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అంటే ఎవరి దగ్గర ఉన్నది, ఎవరి దగ్గర అప్రూవల్ ఉంది అనేది మనం చూసుకోవచ్చు. దీనికి కేవలం అప్లై చేసినప్పుడు ఈ స్కీమ్కి అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ కనుక మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఒకవేళ లేకపోతే మీ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కలిస్తే అప్లికేషన్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ద్వారా ఆ అప్లికేషన్ అనేది ఎక్కడి వరకు ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.